స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు గంధం అమావాస్య అండి. చాలా మందికి కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. మాకైతే గంధం అమావాస్య ఉంది, అందుకని దేవుడికి ఇష్టమైన పాలకాయలు అయితే చేస్తున్నాను. నైట్కి తెల్లారి నుండి నైట్ వరకు ఉపవాసంతో ఉండి పాలకాయలు, ఆరిదంబలి, అలాగే కొంచెం అన్నం, పప్పు, అలాగే వడపప్పు, బెల్లం, పాలకాయలు, అట్టు ఇవన్నీ చేసి దేవుడికి అయితే నైవేద్యం సమర్పించాలి. అలాగే చూసారు కదా పాలకాయలు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇగోండి బెల్లము నానేసుకున్నాను పలారం కోసం. పాలకాయలకి కొంచెం ముద్దే కలుపుకున్నాను. మా అమ్మమ్మ ఉండేటప్పుడు అయితే ముందు 2 రోజుల ముందే చేసేసేవాళ్ళం అనమాట. చాలా ఎక్కువ చేసేవాళ్ళము, 2 kgs ఇలాగా చేసి ఊరు మొత్తం పంచేవాళ్ళం లేని వాళ్ళకి. అంటే అదే అమావాస్య లేని వాళ్ళకి ఇస్తారు ప్రసాదం. అయితే ఈరోజు నేనేది చేస్తున్నాను అనమాట. చూడండి, ఇవే మా పాలకాయలు. నచ్చాయా మరి పాలకాయలు? ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్.